చదవండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. స్తోత్రం చెప్పండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే విశ్వాసం ఉండాలంట. ఎవరి మీద ఉండాలి విశ్వాసం? ఎవరి మీద? యేసయ్య మీద ఉండాలి. కరెక్ట్గా చెప్పండి వాడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అంటే చాలా అర్థాలు వస్తాయి. ఇప్పుడు యేసయ్య, స్తోత్రం చెప్పండి. దేవుడు అంటే యేసయ్య మనం తెలుసుకోగలుగుతాం. ఈ పక్కన ఏం చేస్తారు తెలుసా? అందరూ దేవుడే లేయా, యేసుప్రభు కూడా దేవుడే, ఆయన మేము తీసేయట్లేదు, ఆయన ఏం తోసేయట్లేదు, ఆయన బట్టి దేవుడే అంటున్నారు. కానీ అసలు నిజమైన సత్యం ఏదో తెలుసుకోలేకపోతారు. మీరు గమనించండి. ఇప్పుడు దాకా చెప్పిందే లోకంలో ఉన్న నాయకులు ఎందుకు విశ్వాసం ఉంచితే నీతిమంతులం కాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం పని చేసుకున్నా నీతిమంతులకు కాలేము, డబ్బు సంపాదించినా నీతిమంతులకు కాలేము, మనుషులు సహవాసం చేసినా నీతిమంతులు కాలేము. లోకములో ఉన్న వారితో కావచ్చు, ఈ లోకములో ఎవరైనా సరే గొప్ప గొప్ప చదువులు చదివినా నీతిమంతులు కాలేము. యేసు క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసం ఉంచితే నీతిమంతులు అవుతున్నమాట. ఏంటి? తాగుబోతుని మార్చలేమన్నమాట వాస్తవమే. మనం డబ్బులు చూసుకున్నానుకో, మనం తినగలుగుతూ, కట్టుకోగలుగుతూ, ఇల్లు రకరకాలు మనం చేసుకోగలుగుతూ, హృదయాన్ని మార్చలేదు. రాజకీయ నాయకులు హృదయాన్ని మార్చలేరు, పోలీస్ స్టేషన్స్ హృదయాన్ని మార్చలేరు. ఈ లోకంలో పెద్దవాళ్ళని పడుతున్న వాళ్ళు, గనులను పడుతున్న వాళ్ళు, గొప్పవాళ్ళని పడుతున్న వాళ్ళు ఎవ్వరూ కూడా హృదయాన్ని మార్చలేరు. మన పాపం దేంట్లో ఉంది? హృదయంలో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన తాగుబోతు ఆలోచన, మనలో ఉన్న ఆ ఆత్మను ఎక్కడి నుంచి అవుతుందో తెలుసా? హృదయంలో రిలీజ్ అవుతుంది. ఆ హృదయంలో ఉన్న పాపాన్ని బాగొట్టాలంటే, ఆ హృదయంలో ఉన్న శాపాన్ని బాగొట్టాలంటే హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే చేయగలుగుతాయి. ఈ లోకంలో ఎవ్వరూ కూడా నీ హృదయాన్ని అర్థం చేసుకోలేరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ హృదయాన్ని అర్థం చేసుకుంటారు. అయ్యా మనుషులు కూడా అర్థం చేసుకుంటారు అని మనకు తెలిస్తే నీతిమంతుడు లేదు, ఏ ఒక్కడు అందరూ పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. స్తోత్రం చెప్పండి కదా.